హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు అయితే నేను మటన్ చట్నీ చేస్తున్నానండి. ఇది 2 kg. దీన్ని ఇప్పుడు ఎలా చేస్తాను, ఏమేమి మసాలాలు పెట్టి చేస్తాను, ఎంతెంత అన్ని మసాలాలు మీకు చూపిస్తా ఫ్రెండ్స్. ముందుగానైతే ఒక 2 స్పూను పసుపు వేసుకుందాం. స్పూన్ పసుపు, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి, 1 స్పూను అల్లం వెల్లుల్లి, అలాగే ఒక 2 స్పూన్ సాల్ట్ అండి వేసుకొని మనం ఇదంతా కలిపేసి కుక్కర్లో ఒక 10 విజిల్స్ వచ్చే వరకు మనము ఇది చేసుకోవాలి. ముదురు మటన్ అయితే, లేదా మటన్ అయితే ఒక 8 విజిల్స్ అయితే అయిపోతుందండి. ఇప్పుడు మనం దీన్ని అంతా మొత్తం ఇలా కలిపేసుకుందాం ఇందులో కుక్కర్లో వేసి. చూడండి ఫ్రెండ్స్, ఇది కుక్కర్లో మనకైతే ఇది లేత మటన్ కాబట్టి ఒక 8 విజిల్స్ అయితే మనము ఇప్పించాలి. బాగా ముదురు మటన్ అయితే 10 విజిల్స్ కంపల్సరీ. ఇదైతే లేత మటన్ కాబట్టి 8 విజిల్స్కి అయితే నేను ఆఫ్ చేసి మొత్తం నీరు ఇంకా ఉంటే కొంచెం డ్రై చేసి మనం ఫ్రై చేసుకోవాలండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము మసాలా దినుసులు అయితే వేయించుకుందాం. ఏంటంటే చూడండి ఫ్రెండ్స్, నేను కిలోకి ఒక 8 లవంగాలు, ఒక 10 ఇలాచీలు, చెక్క అండి, ఇంతే. ఇంకా ఇది ధనియాల పౌడరు, ఇంకా జీలకర్ర అండి. ఇప్పుడు మనం ముందైతే ఇవి వేయించుకుందాం, ఎందుకంటే ఇవి కొంచెం వేగాలి కనుక. తర్వాత ఒక 2 స్పూన్లు ధనియాలు కూడా వేయించుకుందాం ఫ్రెండ్స్. అలాగే ఒక టీ స్పూను జీలకర్ర వేయించుదాం. ఇవన్నీ మనం దోరగా వేయించుకోవాలి. టూ కేజీస్ కదండి ఇది మసాలా. మనము ఆల్రెడీ మటను ఒక 8 విజిల్స్ అయితే వచ్చాయండి, ఉడికిపోయింది. ఇంకా మళ్ళీ ఓపెన్ చేసి చూద్దాము ఎలా ఉందో. ఆ లోపల ఈ గరం మసాలా అయితే మనం వేయించి పెట్టుకుందాం. మొత్తానికైతే మటన్ ఉడికిందండి. ఇదైతే తీద్దాం, నీరుందా లేదా అనేది అయితే చూద్దాం. ఇంకా నీరుందండి. ఇంట్లోనైతే నేను అసలు నీళ్ళే పోయలేదు. అమ్మో, గిన్నె నీళ్ళు ఉన్నాయి. అసలు ఎట్లుంటుందో ఏమో అనుకున్నా. నీళ్ళు అయితే పుష్కలంగా ఉన్నాయండి. ఇప్పుడు దీన్ని నేను మళ్ళీ స్టవ్ పైన పెడతా. స్టవ్ అయితే ముట్టిస్తున్నా ఫ్రెండ్స్. ఇది మొత్తం వాటర్ డ్రై అయ్యాక మనం ఇలాగే ఉంచుకోవాలి. మొత్తం డ్రై. అమ్మ, నేనైతే 10 విజిల్ అయితే ఇది లేదండి. ముదురు మటన్ అయితే 10 విజిల్లు కావాలి. ఇదైతే లేత మటన్ కాబట్టి ఒక 8 విజిల్ అయితే పెట్టానండి. మంచిగా పర్ఫెక్ట్గానైతే ఉడికింది. చూడండి ఎట్లా ఉందో ఫ్రెండ్స్. మొత్తం అయితే ఆవిరి ఇదైతే అయిపోయింది ఫ్రెండ్స్. ఏంటంటే మొత్తం ఉడికింది మెత్తగా, మొత్తం వాటర్ అయితే ఇంకిపోయిందండి. ఇప్పుడు మనం ఆయిల్ కూడా 1/2 kg అండి, ఇది పల్లి నూనె. దీనిలో మనం ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. ఆల్రెడీ ఇది వేడైపోయింది. అంటే వేడిగా ఉన్నప్పుడే మనము ముక్కలు ఫ్రై చేయాలండి, లేకుంటే మెత్తబడిపోతాయి.
స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ మనము ఫ్రై చేసుకోవాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, మొత్తానికైతే ఫ్రై అయిపోయింది. ఏంటంటే మనం ఇప్పుడు ఈ రకంగా గోల్డెన్ కలర్లో వచ్చినాక తీసేసుకోవాలండి. మటన్ ఒక వాయి అయితే అయింది, ఇంకా 2 వాయిలు అయితే అది కూడా ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఒక వాయి అయితే తీసాను, ఆయిల్ అయితే మసిలిపోతుంది. మళ్ళీ ఇంకొక వాయి కూడా వేస్తున్నాను. ఏంటంటే ఇది మాకు తెలంగాణలో మంచి లేత మటన్ ఇచ్చారండి. ఏమంటే ఒక 5 విజిల్స్కే మాకు మెత్తగా అయిపోతుంది. కానీ నేను ఏంటంటే వీడియోలో చూసి చేశానండి ఈ మటన్ చట్నీ. ఇక మొత్తానికైతే బాగా మెత్తగా ఉడికింది. ఉడికి ఇలా కీమా టైపు కొన్ని ముక్కలు, కొన్ని గట్టిగా ఉన్నాయి, కొన్ని కీమా టైప్ అయితే వచ్చినాయండి. ఇందులో అల్లం వెల్లిపాయ పేస్ట్ అది ఇది కలిసి పర్వాలేదు, కానీ చాలా మెత్తగా ఉడికిపోయింది. చట్నీ చూసిన తర్వాతనైతే బాగుంటుందేమో. మొత్తానికైతే ఇవైతే వేడైపోతున్నాయి. మొత్తానికైతే కంప్లీట్గా గోల్డెన్ కలర్లో ఫ్రై చేశానండి. ఇలా ఫ్రెండ్స్, మొత్తానికైతే మటన్ ఫ్రై అయిపోయింది. అన్నీ ఇక పోపు దినుసులు, మసాలాలు ఇవన్నీ అయితే పెట్టుకున్నా. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, చూడండి కొంచెము జీలకర్ర వేసుకుంటున్నాను, కొంచెం ఆవాలు అయితే వేసుకుంటున్నాను. ఇవి మిరపకాయలండి, కొంచెం అవి కూడా దూరగా వేయించుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ పులుసులో మనకు ఇట్లా ఇది అవుతుంది. అలాగే ఇంకా అల్లం వెల్లుల్లి కూడా వేసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అవి అయితే మంచిగా వేగిపోయినాయి. మన మిర్చి, అల్లం వెల్లుల్లి కూడా వేస్తున్నాను, ఇంకో 2 స్పూన్స్, మొత్తం 3 స్పూన్స్ అండి నేను వేసింది. ఇప్పుడు మనం మంచిగా దీన్ని ఫ్రై చేసుకుందాం. ఇది అల్లం వెల్లుల్లి మొత్తం మంచిగా బ్రౌన్ కలర్లో రావాలండి. అప్పుడు మిగతా అన్ని ఐటమ్స్ వేసుకుందాం, మసాలాలు గిన. చూడండి, అలాగే ఇక కల్యామాకండి, కల్యామాకుతో చాలా టేస్ట్గా ఉంటుందండి చట్నీ. స్మెల్ చాలా సూపర్గా ఉంటుంది. కల్యామాకు, అల్లం వెల్లుల్లి మంచిగా ఫ్రై కావాలండి మొత్తం. ఫ్రెండ్స్, ఆకులు అయితే మంచిగా ఫ్రై అయిపోయినాయి. అల్లం వెల్లుల్లి కూడా గోల్డ్ కలర్లోకి వచ్చింది. ఇప్పుడు మనం స్టవ్ కట్టేద్దాం. ఇప్పుడు ఇంకో పచ్చిమిరపకాయలండి కొన్ని వేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ ఫ్రై చేసిన మటన్ అంతా ఇందులో వేసుకుందాం ఫ్రెండ్స్. చాలా ఓపికగా చేసుకోవాలండి ఇది. ఓపికగా నిదానంగా చేసుకుంటేనే బాగుంటుంది. స్టవ్ అయితే కట్టేసినాను. ఇప్పుడు మనం ఇందులో గరం మసాలా, జీలకర్ర, లవంగ, ఇలాచి, చెక్క అండి, ఇవి 3 ఐటమ్సే మసాలా దినుసులు. నేనైతే ఎక్కువ ఏమి వేయను. చాలా సూపర్ అంటే సూపర్ ఉంటుంది. అలాగే ఇక మిర్చి పౌడర్ అండి. మిర్చి పౌడర్ ఎంత అంటే నేను 1/2 కేజీకి 2 స్పూన్స్ వేస్తా. అలాగే ఇప్పుడు మటన్లో వేసినట్టే ఇందులో వేస్తున్నాను. 1, 2, 3, 4, 5,
6 7 8 అండి. 8 స్పూన్స్ అయితే వేసాను. ఇదేంటంటే నేను 3 మ్యాంగో మిర్చి పౌడర్ అండి. అలాగే ఇందులో నేనైతే 2 స్పూను ఆల్రెడీ వేసాను. ఇంకో 4 స్పూన్స్ వేస్తానండి. 1 2 3 4 అండి. 4 స్పూన్స్, మొత్తము 6 స్పూన్స్ అయినాయండి. అవి 4, అవి 2, ఇవి 4, 6 స్పూన్స్ అయితే అయిపోయినాయి. ఇది మొత్తం కలియబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మొత్తం కలిపేసాను. ఇగో ఇది 8 నిమ్మకాయల రసం అండి. ఇప్పుడైతే అంతా ఇందులో వేస్తున్నాను. పులుపు కానీ వీటికన్నా ఇంకా కారం కానీ ఏదైనా తక్కువ ఉంటే 3 డేస్ తర్వాత మళ్ళీ మనము అవసరం ఉన్నంత కలుపుకోవచ్చండి. దానికైతే సూపర్గా చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇంకో విషయం ఏంటంటే ఇది లేత మేకపోటేలు మటన్ అండి. కొంచెం కీమా లాగా అయిపోయింది. ఏంటంటే బాగా నేను ఇంకా వేరే ప్రాంతాల ప్లేస్లలో అయితే కొంచెం ముదురు మేకలు అయితే 10 విజిల్స్ అయితే కరెక్టే, కానీ నేను 9 ఆడికి కూడా 1 విజిల్ తక్కువనే ఇప్పించా. అయినా కూడా కొంచెం మెత్తగానే ఉడికిందండి. కొన్ని ముక్కలు మెత్తగా అయిపోయినాయి, కొన్ని ముక్కలు బాగున్నాయి. ఏంటంటే మన వాతావరణానికి తగ్గట్టు మనం మటన్కు ఎన్ని విజిల్స్కి అయితే ఉడుకుతుందో అలాగే పెట్టుకుంటే బెటర్ అని అయితే నేను అనుకుంటున్నా. ఏంటంటే మనము వీడియోలు చూసి కొన్నిటికి 10 విజిల్స్ అట్లా అని చెప్తున్నారు కదా, దాన్ని మనం ఫాలో అయ్యి 10 విజిల్స్ పెట్టుకుంటే మాత్రం ముక్క మొత్తము ఏంటంటే లేత మేకపోటేలు మటన్ అయితే మొత్తం కీమలాగా అయిపోతుందండి. ఇంకా ముఖ్యంగా చెప్పేది అదేనండి. కొన్ని ముక్కలు అయితే బాగానే ఉన్నాయి, కొన్ని అయితే అన్నీ ఇట్లా కీమలాగా అయిపోయింది. అయినా కీమా చట్నీ కూడా పెడుతున్నారు కదా అనేసి అయితే నేను అనుకున్నా. మొత్తానికి అయితే టేస్ట్ఫుల్గానైతే చట్నీ అయిపోయిందండి. ఇది 3 డేస్ తర్వాత మనం అన్నం కూడా పెట్టుకొని మొత్తం మటన్ చట్నీ రెడీ అయిపోయిందండి. వేడిగా అన్నంలో వేసుకొని తింటే ముద్ద ఎంత టేస్ట్గా ఉంటుందంటే అంత టేస్ట్గా ఉంటుందండి. చూడండి, మీరు కూడా ఇలా నిల్వ పచ్చడి చేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఉంటాం ఫ్రెండ్స్, బాయ్. తీసుకుంటాను.